వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం ఖద్దరు నేతల డైలాగ్ వారితో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసఖందంగా మారింది. సై అంటే సైన రేంజ్లో సాగుతున్న పొలిటికల్ దంగలపై ఉలుక్కేద్దాం. ఏపీ రాజకీయాలపై రోజుకో చర్చ జరుగుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులపై ఉత్కంఠ ఒకవైపు, సింగిల్గానే బరిలోకి దిగుతున్న జగన్ మరోవైపు. ప్రజలు మాత్రం ఏ గట్టున ఉంటారు అనేది ఆసక్తికరంగా మారింది. మరో నెల రోజులు గడువు ముందే ప్రజలు పల్సు పనిపెట్టేందుకు నేతలు కష్టంగా మారింది. ఏపీలో రాజకీయంపై జోరుగా చర్చలు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిపై అందరిలో ఉత్కంఠ. సింగిల్గానే ఎన్నికలకు వైసీపీ. జనమంతా జగన్ వెంటే ఉన్నారంటున్న జగన్. నేతలకు కష్టంగా మారిన పబ్లిక్ పల్స్ పట్టడం. సంక్షేమం ఫ్యాన్ను కాపాడుతాయని సర్వేలు. ఏపీ ఎన్నికలు నిజంగానే జరుగుతున్నాయా? జరిగితే ఆ వేడి ఏది అన్న చర్చ అయితే రాజకీయ విశ్లేషకుల్లో ఉంది. ఏదో అలా నిర్లిప్తంగా సాగుతోంది అంతా. పోలింగ్కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. గట్టిగా చూస్తే 35 రోజుల సమయం కూడా లేదు, అంతా అయిపోయింది. మరి అంత తక్కువ టైం ఉంటే ఏపీలో జనం పల్స్ మాత్రం ఎవ్వరికీ తెలియటం లేదు. జనాలు మొగ్గు ఎటువైపు అన్నది కూడా అస్సలు అర్థం కావటం లేదు. అధికార పార్టీ వైసీపీ పట్ల వ్యతిరేకత ఉందని విపక్షాలు చెబుతున్నాయి. కానీ అంతటి వ్యతిరేకత ఉంటే అది విపక్షానికి టర్న్ కావాలి. కానీ చూడబోతే అలాంటి పరిస్థితి అయితే ఎక్కడా లేదు అని అంటున్నారు. అదేవిధంగా అధికార పక్షంపై వైనాట్ 175 కూడా నినదిస్తోంది. మరి అధికార పక్షానికి కూడా జనం అనుకూలత వెల్లువలా వస్తుందా అంటే ఆ సూచనలు కూడా కనిపించడం లేదు. ఒక విధంగా చెప్పాలి అంటే అంతా సైలెంట్గా ఉంది, గంభనంగా ఉంది, ఒక గంభీరమైన వాతావరణం ఉంది. దీన్ని ఎలా అభివర్ణించాలంటే తుఫాను ముందు నిశ్శబ్దమని. అంటే ప్రజల మనసులో తుఫాను ఉందా, అది ఎవరి వైపు మళ్ళుతుందన్నది దాని తరువాత వచ్చే ప్రశ్నలు. ఏపీలో ఈ పార్టీకైతే జనాల మూడు చూసి ఫలానా పార్టీ గెలుస్తుందని చెప్పేసే సీన్ ఉండేది. కాస్త వెనక్కి వెళితే 2014లో టీడీపీకి ఇలాంటి వేవ్ పోలింగ్కి 2 నెలల ముందు మొదలైందనే చెప్పాలి. 2019లో చూసుకున్న జగన్కి ఈ తరహా వేవ్ 3 నెలల ముందే కనిపించింది. దాంతో జగన్ రాబోతున్నారని అంతా అంచనా కట్టారు. కానీ ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు. 30 రోజుల వ్యవధిలో పోలింగ్ ఉంటే ఇంకా జనం మనసులో ఏముందో తలపండిన రాజకీయ నేతలు కూడా కనుక్కోలేకపోతున్నారు. కానీ అవి కూడా పూర్తిగా జనం మనసులోని భావాలని చెప్పలేకపోతున్నాయని అంటున్నారు. మరి ఏపీ జనాలు ఏమనుకుంటున్నారు? ఓటర్ల నాడి ఎలా ఉంది? అసలు దొరకడం లేదా అంటే నిజంగానే అది నిజం అంటున్నారు. ఇక ఏపీలో చూస్తే అధికార పక్షం తమది ఒంటరి పోరు అని అంటుంది. విపక్షమే తలో రకంగా వ్యవహరిస్తోంది. రోజుకు ఒక పొత్తుతో ముందుకు సాగుతుంది. ఒకవైపు జగన్ ఉంటే రెండవ వైపు అంతా ఉన్నారు. ఏపీలో చిన్నా చితకా పార్టీ నుంచి టీడీపీ దాకా అంతా జగన్ మీదకు యుద్ధానికి వస్తున్నారు. వారి మధ్య కూడా ఒక రకమైన అవగాహన ఉందని అంటున్నారు. టీడీపీ, జనసేన గత సెప్టెంబర్లో పొత్తులు పెట్టుకున్నాయి. ఇక లేటెస్ట్గా చూస్తే బీజేపీ కూడా ఈ పొత్తులో కూడింది. దాంతో 2014 పొత్తు రిపీట్ అయిందని అంటున్నారు. ఇంకోవైపు వామపక్షాలు నిన్నటిదాకా టీడీపీతోనే ఉన్నాయి. వాటికి టీడీపీ అంటే ఏమీ వ్యతిరేకత లేదు. ఆ పార్టీ బీజేపీతో కలిసి పొత్తులకు వెళుతుందన్న ఆగ్రహమే ఉంది. ఈ రోజుకి కామ్రేడ్స్ వైసీపీ కంటే టీడీపీని ఎక్కువ కోరుకుంటున్నాయి. సో అలా చూస్తే గనక వైసీపీని పూర్తిగా వ్యతిరేకిస్తున్నది వామపక్షాలుగానే చూడాలి. ఎన్నికలు దగ్గర చేసి కాంగ్రెస్ ఏపీలో లేచి కూర్చునే ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్కి వైఎస్ఆర్ తనయ షర్మిల నాయకత్వాన్ని వహిస్తున్నారు. దాంతో ఆ పార్టీకి ఎంతో కొంత గ్లామర్ పొలిటికల్గా వచ్చింది. ఆ పార్టీ ఊసు కూడా వినిపిస్తుంది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ కూడా వైసీపీని తుదికంటా వ్యతిరేకిస్తుంది. జగన్ దిగిపోతేనే అంతా మేలుని భావిస్తుంది. షర్మిల అన్న ప్రభుత్వం ఓడిపోవాలని మనసావాచా గట్టిగా కోరుకుంటున్నారు. ఇలా జగన్ మీద 7-8 పార్టీలు దండెత్తి వస్తున్నాయి.
ఏపీలో రాజకీయ ముఖ చిత్రం అంతా జగన్కి వ్యతిరేకంగా ఉంది. జగన్ మాజీ సీఎం కావాలన్నదే అన్ని పార్టీల ఉద్దేశ్యం. ఇదిలా ఉంటే కొత్తగా జట్టు కట్టిన పాత మిత్రులు టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య ఓట్ల బదిలీ ఎలా జరుగుతుందన్నది కూడా ఆసక్తిగానే మారింది. ఇక ఆ మూడు పార్టీల ఓట్లు బదిలీ అయితేనే పొత్తు సక్సెస్ అయినట్లు. కానీ అలా జరుగుతుందా అన్నదే పెద్ద చర్చ. జనసేనను గెలిపించడానికి టీడీపీ లోకల్ లీడర్స్కి మనసు విశాలం కావాలి. బీజేపీని నెత్తిన పెట్టుకోవడానికి జనసేన, టీడీపీ పార్టీలు హోల్ హార్టెడ్గా పనిచేయాలి. అందువల్ల చూసుకుంటే ఈ ఓటర్ల బదిలీ ఎలా జరుగుతుందన్నది ఇప్పుడు బిగ్ క్వశ్చన్ మార్క్గా మారింది. ఇదే ఇప్పుడు ప్రతి చోట రచ్చబండ వద్ద, అలాగే టీ స్టాల్స్ వద్ద చర్చగా మారింది. రాజకీయ వ్యూహాలకు కూడా ఏపీ రాజకీయం అర్థం కావటం లేదు. ఏపీలో ఇంతలా ఉన్న ఈ గందరగోళంలో ప్రజల తీర్పు ఎవరి వైపు అన్నది, ఎవరికి మేలు అన్నది, ఎవరికి చేటు అన్నది ఉత్కంఠంగా మారింది. కాంగ్రెస్ పార్టీ అంటే బడుగు బలహీనుల పార్టీ. అసలు ఇందిరమ్మ రాజ్యంలోనే అట్టడుగు వర్గాలకు న్యాయం జరిగిందని అందరూ అంటుంటారు. అలాంటి హస్తం పార్టీలు ఇప్పుడు పీఠ వివాదం దుమారం రేపుతోంది. నరసింహుడు సాక్షిగా డిప్యూటీ సీఎంను చిన్న చూపు చూశారని కారు నేతలు తెగ కంగారు పడుతున్నారు. కూర్చున్న ఆయన బాగున్నారు, పక్కన ఉన్నవారు సంతోషంగానే ఉన్నారు. వారికి లేని బాధ గులాబీ టీంకి పట్టుకుంది. అసలు ఇందులో ఉన్న నిజాన్ని వారు గ్రహించలేకపోయారా? అందరితో సమానంగానే చూశారని ఒకవైపు నుంచి చూస్తే తెలుస్తోంది. అనవసర ఆరోపణలు చేస్తూ బీఆర్ఎస్ లీడర్లు ఇప్పుడు ఇరుకున పడ్డారు. రాజకీయాల్లో పనిచేస్తున్న కులం టానిక్. రాజకీయాలకు కేంద్రంగా మారిన కులం. దళితులకు అవమానం జరిగిందనే బీఆర్ఎస్ పోస్టులు. బీఆర్ఎస్ వాదనకు అర్థం లేదనే కాంగ్రెస్ ఆరోపణలు. చిన్న పీటలపై కూర్చున్న భట్టి, కొండా సురేఖ. అందరూ సమానంగానే కూర్చున్నారని కాంగ్రెస్ పార్టీ వెల్లడి. కాంగ్రెస్ అంటేనే ఆకాశమంతా సమానత్వం అంటూ ట్వీట్. రాహుల్ జోడో యాత్రలో కింద కూర్చున్న కోమటిరెడ్డి. దేశంలో ఎందుకు పనికిరాని కులం రాజకీయాల్లో మాత్రం బాగా పనిచేస్తుంది. మంచి టానిక్లా మారుతుంది. ఎదుటి వారిని ప్రలోభాలకు గురి చేసేందుకు ప్రధానంగా ఉపయోగపడుతుంది. ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ఆజ్యం పోస్తుంది. అన్నదమ్ముల వలె కలిసి ఉండే వారి మధ్య పగా ప్రతీకారాలకు కేంద్రంగా నిలుస్తుంది. క్యాస్ట్కు పడిన వారు రాజకీయాల్లో ఉండరని చెబుతూ ఉంటారు. అలాంటి కులం ప్రస్తుతం రాజకీయాల్లో సంచలనాలకు కేంద్రంగా నిలుస్తుంది. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గి అన్నట్లుగా కులం బలం కోసం పోరాడుతుండడం విశేషం. తాజాగా ఓ వేదికలో కాంగ్రెస్ మంత్రులు కూర్చున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పెట్టి దళితులకు అవమానం జరిగిందని బీఆర్ఎస్ నేతలు గొంతు చించుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అసలు ఎక్కడ మోసం జరిగింది, ఎలా జరిగింది అనే విషయాలు పక్కన పెడితే వారి వాదనకు అర్థమేమిటో తెలియటం లేదు. ఒక కార్యక్రమంలో ఒకే వరుసలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు కూర్చున్నారు. వారి పక్కనే మరో మంత్రి విక్రమార్క కూర్చున్నారు. దీంతో మీడియాలో ఒకటే రచ్చ జరిగింది. ఉప ముఖ్యమంత్రి, దళిత నాయకుడు మల్లు భట్టి విక్రమార్కను కింద కూర్చోబెట్టారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రి కొండా సురేఖను అవమానించారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇంకో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన కూర్చున్నారు. ఇంతకు మించి దారుణం ఉంటుందా? దళితులను ఈ స్థాయిలో చిన్నచూపు చూస్తున్నారు. బీసీలు అణకుతొక్కుతున్నారు. చివరికి ప్రభుత్వ ప్రకటనల్లోనూ రేవంత్ రెడ్డి ఫోటో మాత్రమే వేస్తున్నారు. ఇక ఎమ్మెల్సీ కవిత అయితే రేవంత్ క్షమాపణలు చెప్పాలని, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే ఇది దళితులకు జరిగిన అన్యాయమని, ఇలా రకరకాల విశ్లేషణలు, వాదనలు.
ఇంతకీ ఇందులో ఎవరి వాదన కరెక్ట్, ఎవరి విశ్లేషణ కరెక్ట్ అనేది ప్రజల్లో సందేహం మొదలైంది. వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో సోషల్ మీడియాకు విపరీతమైన వేగంగా ఉంది. చిన్న సంఘటన జరిగినా, చీమ చిటుక్కుమన్నా వెంటనే అది వ్యాప్తిస్తుంది. అది నిజమో అబద్ధమో అవసరం ఎంతవరకు సర్క్యులేట్ అయిందనేది ముఖ్యం కాదు. సోమవారం యాదాద్రి ఆలయంలో కూడా అదే జరిగిందని చెప్పాలి. యాదగిరిగుట్టలో పూజల కోసం సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన సతీమణి గీత, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లారు. అక్కడ పూజల్లో పాల్గొన్నారు. ఇంతవరకు ఉంటే బాగానే ఉంది. కానీ అక్కడ జరిగిన పూజల్లో ముఖ్యమంత్రి, ఆయన సతీమణి, మరో 2 రెడ్డి మంత్రులు పక్క పక్కనే కూర్చున్నారు. కుర్చీల్లో కూర్చున్నారు, అది సమానంగా కూర్చున్నారు. ఇటు సురేఖ, అటు విక్రమార్క కింద కూర్చున్నారు. ఇలా ఎందుకు కూర్చున్నారనే దానికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని కవిత నుంచి ప్రవీణ్ కుమార్ దాకా డిమాండ్ చేస్తున్నారు. గుడి కాబట్టి అందరూ సమానమే కదా, అలాంటప్పుడు కొందరు కుర్చీలో ఎందుకు కూర్చోవాలి, ఇంకా కొందరు కింద ఎందుకు కూర్చోవాలి అనేది వారి ప్రధాన ఆరోపణ. వారు చేస్తున్న ఆరోపణలకు తగ్గట్లుగానే అక్కడ సన్నివేశం కూడా ఉంది. సో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. వాస్తవానికి ఏదైనా గుడికి ప్రభుత్వ ప్రముఖులు అలాగే వెళ్ళినప్పుడు అక్కడ ఆలయం మర్యాదలతో దర్శనం కల్పిస్తూ ఉంటారు. ఇది ఎప్పటి నుంచో కొనసాగుతున్న ఆనవాయితీ. అక్కడి దాకా ఎందుకు? అప్పట్లో భద్రాచలం రాముల వారి కళ్యాణం సమయంలో ముఖ్యమంత్రి మనవడు తన చేతులతో తలంబ్రాలు సమర్పించాడు. దాన్ని కూడా ప్రతిపక్షాలు ఆక్షేపించినప్పటికీ అప్పటి అధికార ప్రభుత్వం లెక్క పెట్టలేదు. అయితే సోమవారం యాదగిరిగుట్టలో జరిగిన ఘటనలో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అనేది పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ ఇరుకున పడింది. కుర్చీలో కూర్చోవడం ద్వారా రెడ్డి అనే పదాన్ని సోషల్ మీడియా వేదికగా గులాబీ పార్టీ శ్రేణులు సర్క్యులేట్ చేస్తున్నారు. అగ్రవర్ణాలకు సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీసీ మంత్రి కొండా సురేఖను అవమానించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఇది చాలా దౌర్భాగ్యమని, సీఎం వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని స్పీకర్కు వినతిపత్రం ఇస్తే ఆనాడు కూడా దళితుడికి వినతిపత్రం ఇచ్చారని రేవంత్ రెడ్డి అవమానించారని గుర్తు చేశారు. యాదగిరిగుట్టలో జరిగినటువంటి సంఘటన సోషల్ మీడియాలో చూసి చాలా బాధ అనిపించింది. అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు, మంత్రులు అందరూ పెద్ద పీటలు వేసుకొని పైన కూర్చొని మరి భట్టి విక్రమార్క గారిని, అదేవిధంగా కొండా సురేఖమ్మ గారిని కింద స్థానాల్లో కూర్చోబెట్టడం అన్నది చూడడానికి కూడా చాలా ఎబ్బెట్టుగా ఉంది. ఇది డెఫినెట్ గా తెలంగాణ సంస్కృతి అయితే కాదు. నిజంగా ఒకవేళ అక్కడ అట్లాంటి అవకాశం లేకుండా ఉంటే ముఖ్యమంత్రి గారే నిలబడి ప్రసాదం తీసుకున్నా బానే ఉంటుండే, లేదంటే అందరూ నిలబడి తీసుకున్నా బాగుండేది. కానీ ఇది మాత్రం చూడడానికి చాలా బాధాకరంగా, హృదయ విదారకంగా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకొని క్షమాపణ చెప్పవలసిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకటెనకొకటి మీ లోపల ఉన్నటువంటి సామాజిక కోణం ఏందన్నది అర్థమైతా ఉన్నది. మేము అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని ప్రసాద్ గారికి, స్పీకర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తే ఒక దళితుడికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళినామని అవహేళన చేసినటువంటి ఆనాడే మాట్లాడదామని మేము అనుకున్నాం. కానీ స్పీకర్ గారిని కులంతో సంబోధించడం ఎందుకు అని వదిలేసినాం. అది మీ విఘ్నత, మీ యొక్క ప్రవర్తన అని వదిలేసినాం. కానీ అది రోజు రోజుకు అన్ని రంగాల్లో బయటపడతా ఉంది. ఇది తెలంగాణ సమాజానికి పెద్దన్న హోదాలో ఉన్నటువంటి మీరు ఇచ్చేటటువంటి మెసేజ్ బాలేదు. తప్పకుండా దీన్ని సవరించుకొని విక్రమార్క గారికి, సురేఖమ్మ గారికి క్షమాపణ చెప్పవలసిందిగా ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అయితే బీఆర్ఎస్ మాటలకు కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగానే సోషల్ మీడియా వేదికగా కౌంటర్లు ఇస్తోంది. మరోవైపు కింద కూర్చోవడం వారికి ఇష్టమైనప్పుడు మధ్యలో మీ నస ఏంటని గులాబీ శ్రేణులకు కొంతమంది నెటిజన్లు కౌంటర్ ఇస్తున్నారు. అంతకుముందు భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ పక్కన భట్టి విక్రమార్క కూర్చున్నారు. ఆ సమయంలో కింద కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూర్చున్నారు. మరి అప్పుడు రెడ్డి సామాజిక వర్గం మీకు గుర్తుకు రాలేదా అని కూడా కొంతమంది కాంగ్రెస్ నాయకులు కౌంటర్ ఇస్తున్నారు. దళిత
దళితులను ఎలా గౌరవించాలో కాంగ్రెస్ పార్టీకి బాగా తెలుసని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి పేర్కొన్నారు. యాదగిరిగుట్టలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అవమానం జరిగిందని బీఆర్ఎస్ నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ దళితులకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చిన విషయం అందరికీ తెలుసని పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ దళితులను, దళిత నాయకులు ఎలా అవమానించిందో అందరికీ తెలుసని అన్నారు మిగతా కాంగ్రెస్ నేతలు. యాదగిరిగుట్టలో జరిగినటువంటి కార్యక్రమంలో భట్టి విక్రమార్క గారికి ప్రోటోకాల్ గా అవమానం జరిగిందని బీఎస్పీ, బీఆర్ఎస్ పార్టీలు ముసలి కన్నీరు గారుస్తున్నారు తప్ప వారు నిజమైన ప్రేమతో మాట్లాడటం లేదు అనేది ప్రజలందరికీ అర్థమవుతుంది. భట్టి విక్రమార్క గారు సిఎల్పి నాయకుడిగా కాకుండా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆ హోదా లేకుండా చేసింది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారే. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తారని మోసం చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. వారు రేపు వచ్చేటటువంటి ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలనే విషయంలో అనవసరంగా భట్టి విక్రమార్క గారిని బజార్కి ఇడుస్తున్నారు తప్ప వారికి భట్టి విక్రమార్క గారి మీద ఏ రకమైన ప్రేమ లేదు. నల్గొండ జిల్లాలో అక్కడున్న నాయకులకు అవకాశం కల్పించి భట్టి విక్రమార్క గారు పక్కన కూర్చున్నారు. అదే రకంగా ఖమ్మంలో భట్టి విక్రమార్క గారికి అవకాశం కల్పించి ఇతర నాయకులు పక్కన కూర్చున్నారు. అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం. దాన్ని రాజకీయం చేస్తూ అన్యాయం అన్యాయం అని అరవటం అంటే దొంగతనం చేసిన వాడే దొంగ దొంగ నడిచినట్టుగా ఉంది. ఎవరు ఎక్కడ కూర్చున్నారు, ఏం చేస్తున్నారని కాకుండా ప్రజల కోసం ఏం పనులు చేపడుతున్నారు, పనుల్లో ఎలాంటి విధానాలను పాటిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు మాట్లాడితే బాగుంటుందని రాజకీయ పండితులు చెబుతున్నారు. కానీ ఇలా దిగజారిపోయే మాటలు మాట్లాడి వారి గాంభీర్యానికి చెక్ పెట్టుకోవడం వారికే మంచిది కాదు. ఎప్పటికైనా బీఆర్ఎస్ నేతల చేతకాని మాటలు మాని ప్రజాహితం కోసం శ్రమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తు చేసుకోవడం మంచిదని భావిస్తున్నారు. ఇది వాల్టీ బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విశేషాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్లో చూద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమా న్యూస్.